హాయ్ గాయ్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్ అయితే రంగనాయకుల టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము ఇద్దరము. ఇదైతే ఉదయగిరిలో టాప్ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే పోతా ఉన్నాము బస్ స్టాండ్ నుంచి. ఇదైతే మెయిన్ రోడ్డు, దానికి స్ట్రైట్ కనపడేదే అది. ఇప్పటి వరకు మీరు చూసిన టెంపుల్ అయితే అన్నీ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటాయి, కానీ ఈ టెంపుల్ అయితే సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఎంట్రన్స్, ఇది మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఇదే అది ఆర్కిటెక్చర్కి అయితే కరువే ఉండదు ఇక్కడ. దీన్ని గాలి గోపురం అని అంటారు. ఇదైతే 16th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయలు అయితే కట్టినారు. అందుకే ఆల్మోస్ట్ అన్ని రాడ్లు వేసి బిగించేసినారు, అన్నీ పడిపోతాయని. లాస్ట్ వీడియోలో అయితే అప్పట్లో ఉదయగిరిలో 10 to 20 టెంపుల్స్ అని చెప్పినాను, అయితే అదైతే రాంగ్. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణదేవరాయల భార్య తిరుమలదేవి గారు అయితే రోజుకి ఒక టెంపుల్ మాత్రం తిరుగుతారంటారంట. అందుకని అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరిలో 365 టెంపుల్స్ అయితే కట్టించినారు. నేను నా ఫ్రెండ్ ఎంట్రన్స్ దాటి లోపలికి అయితే వచ్చేసినాము. అన్నీ అయితే పడిపోయి ఉన్నాయి. సో చెప్పాను కదా, దీని ఫేమస్ అయితే సౌత్ ఫేసింగ్ టెంపుల్ అయితే అనేసి. సో అటు సైడే పోతా ఉన్నాను నేను. చిన్న చిన్న మండపాలు అయితే కట్టేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నుండి ఉదయగిరి కొండ కూడా సరిగా కనపడతా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇదే ఆ గోపురము, దీన్నైతే రాజగోపురం అని అంటారంట. ఈ గోపురం అయితే గర్భగుడికి అయితే స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ, అంతా ఖాళీగానే ఉంది. నెక్స్ట్ అయితే మేము లోపలికి వెళ్ళకుండా రాజమండపానికి అయితే వెళ్ళిపోయినాము. ఇదే ఆ రాజమండపము. ఇదైతే రాజగోపురం నుండి లోపల సైడ్ అయితే ఉంటుంది. ఇది అంతకన్నా ముందు ఇక్కడ ఏదో స్తంభాలన్నీ కట్టేసినారని ఇటు సైడ్ అయితే వచ్చేసినాం మేము. ఇక్కడైతే అన్ని స్తంభాలు నిలబెట్టేస్తున్నారు. నాకు తెలిసి ఇంతకుముందు ఏదో కట్టేసి ఉంటారు. సో అదైతే ఇప్పుడు పడిపోయింది. ఈ మంత్ 9th వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరగబోతుంది ఇక్కడ. దాని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడి నుండి రాజమండపంకి అయితే వచ్చేసినాను. నా ఫ్రెండ్ అయితే ఎలాగో వచ్చినాం కదా, అలాగే ఫోటోలు దిగిపోదామన్నాడు. ఇదే రాజమండపము. ఇక్కడైతే పైన రూఫ్ అయితే బాగా కట్టేసినారు అంతా రాళ్ళతోటి. నా ఫ్రెండ్ అయితే ఫోటోలు తీయలేదనేసి అలిగినాడు, అందుకే నీరసంగా అయితే వస్తా అన్నాడు వాడు. ఇంకా గర్భగుడి ఎంట్రన్స్లో అయితే ఈ స్క్రిప్ట్ అయితే రాస్తున్నారు. నేనైతే చదువుదాం అనుకున్నా, తెలుగులాగే ఉంది కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోవాలా, ఎట్టుంటుందో చూద్దాం అనేసి లోపలికి అయితే వచ్చేసినాను. అంతా స్తంభాలతో అయితే భలే కట్టేస్తున్నారు అంతా పైన అంతా. నాకు తెలిసి ఈ నెల 9వ తేదీ అయితే కళ్యాణం అయితే ఇక్కడే జరగబోతుంది అనుకుంటా. ఇంకా లోపలైతే ఇలానే ఉంది. ఇంకా లోపల సైడ్ అయితే ఏదో పీఠం మాదిరి అయితే ఉంది ఇక్కడ. ఇదే ఇంకా గర్భగుడి లాస్ట్. ఇదంతా చూసి అయితే బయలుదేరిపోయినాం ఇంకా ఇంటికి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.